లేదు. మాకు నిలబడమే కానీ కూర్చొని కులాసాగా కబుర్లు చెప్పుకునే తీరిక లేదు. అసలు విషయానికి వద్దాం. మీరు కాలేజీలో చదువుకునే అమ్మాయిలకు అబ్బాయిలకు డ్రగ్స్ అలవాటు చేస్తున్నారంట. అది పొంగారు మాత్రమే. మీరు నో 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 అని 3 సార్లు అన్నా 30 సార్లు అన్నా నిజం అబద్ధం కాదు కదా. మీరు నగరంలో ఉన్న పెద్ద పెద్ద బడా నాయకులకు మాట్లాడుతాలకు డ్రగ్స్ తో పాటు అమ్మాయిలు కూడా సప్లై చేస్తున్నారంట. అని వారు అంటున్నారా? మీరనేసి ప్రజలపై తోస్తున్నారా? జర్నలిస్ట్వి, జాగ్రత్తగా మాట్లాడు, లేకపోతే ప్రాణం తీస్తారు అంతే కదా. మాలాంటి పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడటం నేర్చుకో, లేదా వస్తాయి. మీరు పెద్దవారా? ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టిస్తూ ప్రజల మాన ప్రాణాలతో చెలగట్టమాడుతున్నా ఆ మాఫియా ముఠా నాయకుడు, ఆ రణధీరకుడు కోసం విదేశీయులతో చేతులు కలిపిన ఆ మాయ మాంత్రికుడు, అక్కాల భైరవకుడు ఉన్నంత వరకు ఈ ఆగడాలకు అంతం లేదు. ప్రభాకర్, మా గురించి మా బాసుల గురించి ఇంతలా తెలుసుకున్నావంటే నా జోహార్లు. తెలుసుకున్నావుగా, ఇంతటితో వదిలేయి, బ్రతికిపోతావు. మీ బెదిరింపులకు భయపడేవాడు కాదురా ఈ ప్రభాకర్. నా నేటి నిజ పత్రికలో లాంటి నిజాలు ప్రజలు చదివి తెలుసుకుంటారు. అప్పుడు మీ గుట్టు రట్టు అవుతుంది. అలా తెలియని విషయాలు తెలుసుకోవాలని ఒకసారి ప్రమాదానికి గురయ్యావు. ఎప్పటికైనా తెలుసుకున్నావుగా, ఇక వదిలేయి. ఏది గుర్తుంచుకోవాలో నాకు బాగా తెలుసు మిస్టర్ అవినాష్. కానీ నువ్వు గుర్తుంచుకోవాల్సింది కూడా ఉంది. పరిస్థితులు ఎప్పుడు ఒకేలాగుండవు. ఇప్పటికే నీ జీవితం ఒక ప్రయాణిస్తూ చుడుగుండానికి చేరుకుంది. ఆ చుడుగుండంలో పడ్డవారు ఎవరు బ్రతికి బట్ట కట్టలేదు. శవాలై ఒడ్డుకు చేరాల్సిందే. నో మిస్టర్ ప్రభాకర్, ఈ అవినాష్ అలాంటి పరిస్థితి రాబోదు. ఒకవేళ వస్తే ఆ కాలాన్ని తల్ల కింద చేస్తాడు ఈ అవినాష్. అది నీ తరం కాదు. కానీ ఒకటి మాత్రం నిజం, మీరందరూ చేసే చేయడు వ్యాపారాలకు తెరబడుతుంది. వ్యాపారాలను వెలుగులోకి తెస్తాను. నా నేటి నిజ పత్రికలో మీ నేస్వరూపాల్ని ప్రజల ముందు ఉంచుతాను. అప్పుడు మీరంతా కట్టుకొని పక్కటాల వెనక వచ్చెత్తుకొని అడుక్కు తినాల్సి వస్తుంది. మిస్టర్ ప్రభాకర్, ఊరుకునే కొద్ది మరీ పేటలేగిపోతున్నావు. అబ్బా, నీ కలం రాత్రులు నా కత్తిపోటు సమాధానం చెబుతుంది. అండర్స్టాండ్? కాదు, నీ కత్తిపోటు కంటే నా కలం బలం గొప్పదని నిరూపిస్తాను. నీ కత్తులు కటారాలతో మటర్లు మానవమాలు చేయించేమో, కానీ నా కలం రాతతో కరగచ హృదయం సైతం కదిలించి వేస్తాను. ప్రజలలో సంచలనం సృష్టిస్తాను. యువత వెన్ను తట్టి నిద్ర లేపుతాను. అవినీతికి సీలు వేస్తాను. సహభావ సావాసాల్ని కలబోసి నీతిని నిలబెడతాను. నీ నియంత్రిత్వాన్ని నిప్పుల్లో తగలబెడతాను. అద్దులు మీరు ప్రవర్తిస్తున్నావు. నేను తలుచుకుంటే ఫలితం దారుణంగా ఉంటుందని గుర్తించుకో. నేను తలుచుకుంటే నువ్వు ఇప్పుడే సజీవ సమాధానం చేస్తాను. నిన్ను నీ నేటి నిజ పత్రిక నువ్వు పండించి బూడిద చేయగలను. అండర్స్టాండ్? ఎన్ని ఘోరాలు చేసిన చట్టం ముందు తేలిగ్గా తప్పించుకోగలమని బలుపుతో బతుకుతున్నారా? మీ బలుపు తగ్గే రోజు దగ్గరలోనే ఉందని గుర్తుంచుకో. పిచ్చివాడా, చట్టం నాకు చుట్టమే కానీ చట్టానికి నేను బందీని కాను. నువ్వనే ఆ చట్టం నుండి తెలివిగా అతి తేలిగ్గా తప్పించుకుంటాడు ఈ అవినాష్. అతి తెలివి అంటారు. అతి తెలివే నన్ను అందలానికి ఎక్కించింది. ఆ అతి తెలివే నిన్ను అందల నుండి పాతాళంలోకి తగ్గివేస్తుంది. పరిస్థితులు ఎదురు తిరగక ముందే మర్యాదగా చట్టానికి లొంగిపో. చట్టానికి లొంగిపోవడానికి మా బస్సులో ఉన్న బచ్చగాళ్ళు అనుకున్నావారా? నువ్వు అనుకునే ఆ చట్టాన్ని పట్టపగలే చుక్కలు చూపించి ముచ్చెమటలు పట్టించే నరరూప రాక్షసులు రామా. మేము తలుచుకుంటే నువ్వు ఉండవు, అసలు నీ నామరూపాలే లేకుండా చేస్తాం. అర్థమైందా? అర్థమైంది. మీలాంటి విషపురుగులకు మంచి మాటలు రుచడం లేదని అర్థమైంది. ఏం చేసుకుంటారో చేసుకోండి రా. నా నేటి నిజ పత్రికలో
ప్రజల ముందు ఉంచుతాను. బీ కేర్ఫుల్.